హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదే అటుకుల ఇడ్లీలు. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు అటుకులు వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న అటుకులు అయితే పల్చటి అటుకులండి. అటుకులను తీసుకుని పౌడర్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసాను. మరో బౌల్ తీసుకొని నేను 2 కప్పుల అటుకులు వేసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా 2 కప్పుల ఇడ్లీ నూక తీసుకున్నాను నేను. ఈ ఇడ్లీ నూకని శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, ఈ అటుకుల పౌడర్లోకి ఈ ఇడ్లీ నూకనంతటినీ కూడా బాగా పిండేసి వేసేసుకోవాలి. అంటే వాటర్ లేకుండా పిండుకుంటాం కదా, అలా వేసేసి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేసేసి ఈ పిండిని బాగా కలపాలి. ఓకేనండి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసేసాను. వేసేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపి పెరుగు అంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పోయిన తర్వాత పిండిని మూత తీసి చూద్దామండి. ఓకే, పిండి అంతా ఇలా అయ్యింది కదా, ఇది ఇంకా చాలా గట్టిగానే ఉంటుంది. చూసారుగా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా ఇడ్లీ పిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసేస్తే ఎక్కువగా వేస్తే బాగా జారుగా అయిపోతుంది. అందుకని కొద్దిగా మధ్య మధ్యలో యాడ్ చూసుకుంటా వేయండి. ఓకే, చూసారుగా. పిండి ఇడ్లీకి ఎలా పెడతామో బ్యాటర్ అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తినే సోడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ తినే సోడా వేసేసి దీన్ని బాగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెడితే ఇడ్లీలు మరీ మృదువుగా వస్తాయండి. కానీ ఇలా చేసే వాటిలో కంపల్సరీ తినే సోడా వాడాలండి, లేకపోతే ఇడ్లీలు మృదువుగా అయితే రావు. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను. ఆ రేకులకి చక్కగా నెయ్యి గ్రీస్ వేసుకొని పిండిని ఇడ్లీలు పెట్టేశాను. ఓకే, ఆవిరి మీద ఉడికించేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.